ఇక ముందు భవిష్యత్తులో గ్లాసుడు నీటి కోసం ఒక సంచి వజ్రాలను ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి యుద్ధాల వలన, కమ్యూనిజం, మార్క్సిజం, క్యాపిటలిజం వల్ల, మరొక దాని వలన కాదు. ఈ పరిస్థితికి కారణం కేవలం మానవుని దురాశ మరియు దుర్నీతి మాత్రమే. ఆధ్యాత్మికత దీనినే భౌతికవాదం అంటుంది. సహజ మార్గం భౌతికవాదం నుండి తిరిగి ఆధ్యాత్మిక జీవనానికి మరలండి అని అంటున్నది. మానవుడు ఆపాదించిన విలువల నుండి నిజమైన మానవ విలువలకు మరలండి అని అంటున్నది. కృత్రిమ విలువల నుండి నిజమైన విలువల వైపు, ప్రకృతి సిద్ధమైన విలువల వైపు మరలండి అని అంటున్నది. ఆస్తిని బట్టి, రూపము, ముఖము, తెలివితేటలు, అందం వీటిని బట్టి గాక వ్యక్తికి విలువనివ్వండి. ఈ భౌతిక విలువలు, అందానికి సంబంధించి మనకున్న భావనలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే. నాకు అందంగా కనిపించింది నీకు అందంగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను బాహ్యంగా ఉన్న ఒకదాని వైపు మాత్రం ఆకర్షించబడి వేరొక దాని వైపు స్పందించకపోయే వ్యవస్థ నాలో ఉంది గనుక.